అరబ్ దేశాలైతే గట్టి దాడికి సిద్ధపడకపోతే కష్టం. సౌదీ అరేబియాకి భయం, ఒమన్‌కి భయం, బహ్రెయిన్‌కి భయం, అందరికీ భయం. డబ్బులతో అమెరికా మనకి అండగా ఉందనుకున్నారు. తీరా చూస్తే అమెరికా యుద్ధ బేసుల్ని వాడుకుంది. వీళ్ళ దగ్గర నుంచి ప్రతి ఏటా డబ్బులు గుంజింది. అట్లాగే వీళ్ళ చేత పెట్రో డాలర్లని చెప్పేసి వీళ్ళ పెట్రోల్‌ని డాలర్‌లో అమ్ముకునేలా చేసింది. కానీ ఇప్పుడు ఇరాన్ దాడులు చేస్తుంటే కాపాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇలాగే కొనసాగితే గనక గల్ఫ్ దేశాలన్నీ నాశనం అవుతాయి. వీళ్ళందరూ భయస్థులు. దుబాయ్ అతిపెద్ద బాధితురాలు. దాదాపు 1400 దాకా డ్రోన్లు, 400 దాకా మిస్సైల్స్ ఎఫెక్ట్ పడినటువంటి దేశం. ఇప్పుడు నాయకత్వం వహించాల్సింది దుబాయ్. దుబాయ్‌కి ఆల్రెడీ ఇజ్రాయెల్‌తో కాంటాక్ట్స్ బలంగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇజ్రాయెల్‌తో ముందుకెళ్ళడం బెటరు. ఇప్పుడు కనుక యుద్ధం ఆపేసినా ఓడిపోతే కనుక ఇరాన్ రేపొద్దున తమందరి మీద పెత్తనం చెలాయిస్తది అన్నటువంటి భయం ఉంది. కాబట్టి దుబాయ్ నాయకత్వంలో గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి దిగాల్సిన అవసరం ఉందన్నది నిపుణులు చెప్పే మాట. వింటారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం.